పోతున్నారు. ఇదొక న్యూస్. అది డేట్ రాగానే మళ్ళీ మీకు అఫీషియల్ గా చెప్తాం. సో సెకండ్, ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాల గురించి మొన్న ఛాంబర్లో అందరు ప్రొడ్యూసర్లతో మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ లోపల ఏం జరిగింది మాకు తెలుసు, కానీ బయటకైతే రకరకాల స్టేట్మెంట్లు, రకరకాల మ్యాటర్స్ స్ప్రెడ్ చేశారు. యాక్చువల్గా ఆ 5 ప్రొడ్యూసర్స్ని పిలిచి ఏదైనా అవకాశం ఉంటే ఒకరిద్దరు వెనకకి వెళ్తే వచ్చే సినిమాలకి థియేటర్స్ కంఫర్టబుల్గా దొరుకుతాయని నా ఆధ్వర్యంలోనే జరిగింది. ఎందుకంటే నా సినిమా నేను పోస్ట్పోన్ చేశాను కాబట్టి నేను లీడ్ చేస్తే బాగుంటుందని అందరూ ఆ 5 నిర్మాతలు కోరుకున్నారు. సో 5 నిర్మాతలతో పాటు చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు అడగడం వల్ల ఛాంబర్ నుంచి, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్ కి వాళ్ళు ఒక లెటర్ రాస్తే ఆ మీటింగ్ జరిగింది. సో అందరు ప్రొడ్యూసర్లకు చెప్పడం జరిగింది. దాంట్లో నుంచి రేపు ఎల్లుండి లోపల ఏదన్నా అవకాశం ఉంటే ఎవరన్నా ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి ఒకవేళ షిఫ్ట్ అవుతాం అనుకుంటే వాళ్ళకి సోలో డేటు ఇప్పియాలని మేమందరం అనుకున్నది. సో ఆ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ ఏదన్నా వాళ్ళు పాజిటివ్గా వస్తే ఛాంబర్ ద్వారా వాళ్ళకి సోలో డేట్ ఇప్పిస్తాం. అదే రేపు ఎల్లుండి వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. పోతే అందరు ప్రొడ్యూసర్లకు మాకు ఎలా ఉంటుందంటే, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సంక్రాంతికి రిలీజ్ చేసే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి మా సినిమా కానీ ఆశలో బతుకుతాం మేము. సో కాబట్టి అందరికీ సంక్రాంతి డేటే కావాలనుకుంటాం. సో నాకున్న ఎక్స్పీరియన్స్తో నా సినిమా వర్క్ అవ్వట్లేదని నేను చాలా ముందు జాగ్రత్తగా నా సినిమాని సమ్మర్కి షిఫ్ట్ చేసుకున్నాను. సో అలాగే ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తే అది జరుగుతుంది. అది రేపు ఎల్లుండి అలాంటిది ఏమైనా జరిగితే మళ్ళీ అఫీషియల్గా మీకు ఏదో ద్వారంగా న్యూస్ ఇస్తాం. దయచేసి సోషల్ మీడియాలో కానీ అక్కడ తెలియని న్యూస్లు రాసేసి అనవసరంగా రాద్ధాంతం చేయకూడదు. సో ఇక్కడ ఈసారి దిల్ రాజు మీకు దొరకలేదు కాబట్టి రాద్ధాంతం కూడా చేయలేరు అనుకుంటున్నాను. నేను అక్కడ గ్రౌండ్ లో ఉన్నాను అనుకో నన్ను ఆడుకుంటారు. సో 5 ప్రొడ్యూసర్లకు న్యాయంగా పెద్ద సినిమా అయితే గుంటూరు కారం ఎప్పుడు అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళు వచ్చేస్తారు. అలాగే అదర్ 4 ప్రొడ్యూసర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరన్నా ఒకరిద్దరు వెళ్తే బాగుంటుంది అని. సో రిజల్ట్ చూద్దాం, రేపు ఎల్లుండి వచ్చేదాన్ని బట్టి దాని మీద వాళ్ళకు సోలో డేట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. సరే 5 వస్తాయి. ఇప్పుడు అదే కదా నేను చెప్పింది, అందరికీ సంక్రాంతికే రిలీజ్ కావాలి. సో కాబట్టి అందరికీ కావాలి కాబట్టి వాళ్ళు అందరు రావాలని అనుకుంటున్నారు. ఎవరైనా ఒక్కరు షిఫ్ట్ అయినా వాళ్ళకి సోలో డేట్ దొరుకుతుంది నెక్స్ట్. అది ఛాంబర్ ద్వారా వేరే సినిమాలు రాకుండా సోలో డేట్ అకామిడేట్ చేపిద్దామనే ప్రయత్నం. అంటే ఇప్పుడు నువ్వు సంక్రాంతికి 5 సినిమాలు ఉంటాయి, ఏ సినిమాకు ముందు అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకుంటావు? న్యాచురల్ గా అది మన లైఫ్ లో ఉండేదే. ఇప్పుడు ఎగ్జైట్మెంట్ దేనికుంటే దాని ప్రకారమే థియేటర్స్ ఓనర్స్ కూడా కోరుకుంటారు. వాళ్ళ థియేటర్లు ఫుల్ ఉండాలనుకుంటారు. అందరికీ న్యాయం జరుగుతుంది. పెద్దవాడికి పెద్ద రేంజ్ లో జరుగుతుంది, చిన్నవాడికి చిన్న రేంజ్ లో జరుగుతుంది. అది ఎట్లా ఉంటుందంటే, అదే మళ్ళీ మీరు కాంట్రవర్షియల్కి మెల్లిగా డ్రైవ్ చేస్తున్నారు. నేను ఈరోజు హనుమాన్ డైరెక్టర్ కూడా ప్రశాంత్ వర్మ వచ్చి కలిసి వెళ్ళారు నన్ను, సార్ ఎలా చేస్తే బెటర్ అని. నా సీనియారిటీతో అడ్వైజ్ ఇస్తా. అడ్వైజ్ నాది వినెళ్తారు, కానీ పాటిస్తారా లేదనేది అది వాళ్ళు ఇస్తాం. సో అన్ని సినిమాలకు న్యాయం ఎప్పటికీ జరగదు. ఎవరో ఒకరికి అన్యాయం కాదు, ఎవరో ఒకరికి తక్కువ థియేటర్లు పడతాయి. నిజంగా సినిమాల విషయం ఉందనుకో, సంక్రాంతి తర్వాత ఆ సినిమానే పైకి వెళ్తుంది. సో ఇది మీరు హిస్టరీ చూసుకుంటే ఎప్పుడు అలాగే జరిగేది. 5 రాకుండా ఉంటే బాగుంటుంది అనేది మా పెద్దలందరి ఆలోచన. దానికి అందరిని పిలిచి మాట్లాడడం. యూఆర్ వెయిటింగ్. ఒక్కరి దాంట్లోకి జరిగినా ఇంకొకళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అలా ఎప్పుడు చెప్పలేం. తప్పకుండా అంటే మళ్ళీ టార్గెట్ చేసినట్టు కదా. అవకాశం ఉంటే వెనుకకెళ్ళండి. ఎవరిది వాళ్ళకు